క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులకు మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 40 రోజుల యొక్క బైబిల్ అధ్యయన ఉపవాస ప్రార్థనలో మీరందరూ పాల్పంపులు పొంది ప్రార్థనలోను వాక్యములోను ప్రతిరోజు బలపడుతున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని చూస్తూ బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ప్రభు ఆశీర్వదించి వర్ధల చేయనుగాక. ఈరోజు మనం శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి సంగతి నేర్చుకోబోతూ ఉన్నాం. చాలామంది మొదట్లోనే ఆ యొక్క థంబ్లైన్ చూసి ఇది మాకు తెలిసిందే అనుకుంటారేమో. మీకు తెలిసిన మీరు యూట్యూబ్లో ఎన్నడూ విన్నటువంటి గొప్ప విషయాన్ని మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. యూట్యూబ్లోనే కాదు, దైవజనులు ఎవరో రేర్గా ఎవరో ఒకరు ప్రకటించారు తప్ప మీరు ఎంత పరీక్ష చేసినా ఈరోజు నేను చెప్పేటువంటి సంగతి మీకు దొరకదు. కనుక మొదటి నుండి చివరి వరకు వీక్షించి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు సహాగా చెప్పినటువంటి స్టోరీస్ లేక ఉపమానాల్లో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రతి ఉపమానం లోతైన సత్యాన్ని మర్మాలను తెలియజేస్తూ ఉంది. మనము ఈ సమయంలో గమనించినప్పుడు ఒక తండ్రి తన కుమారుని ఎలా ప్రేమించాడో, ఏ పరిస్థితుల్లో ప్రేమించాడో, ఎందుకు ప్రేమించాడో మనం తెలుసుకోబోతా ఉన్నాం. తండ్రి ప్రేమని చాలామంది అర్థం చేసుకోలేరు, చాలామందికి అర్థం కాదు కూడా. తండ్రి ప్రేమ ఇలాగే ఉంటుందా, మరి దేవుని ప్రేమ కూడా ఇలాగేనే ఉంటుందా అని గమనించడానికి ఈ సందేశం మనకి చాలా విషయాలు తెలియజేస్తూ ఉంది. పాత నిబంధన దగ్గర నుండి క్రొత్త నిబంధన అనుభవం ఎలాగుంటుందో ఈ సందేశం మనకు నేర్పిస్తుంది. మనము ఈ ఉపమానాన్ని గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో చిన్నవాడైనటువంటి వాడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నా ఆస్తిలో భాగం ఇమ్మని తండ్రిని అడిగాడు. అయితే ఆ తండ్రి తనకు ఏమీ ఎదురు చెప్పకుండా అతను అడిగాడు కాబట్టి అతనికి తన ఆస్తిలో అతనికి వెళ్ళాల్సినటువంటి భాగం అతనికి ఇచ్చేసాడు. ఇచ్చేసినప్పుడు ఆ కుమారుడు దాన్ని తీసుకొని వెళ్ళి దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ఆస్తినంతా పాడు చేశాడు. ఆస్తి అంతా పాడైపోయింది. చివరికి ఎటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఆకలితో అలమటిస్తూ ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో అని వెతుకుతున్నా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ దినాల్లో బాగా కరువు వచ్చింది. ఆ కరువులో ఎవరూ కూడా ధర్మం చేసేవాళ్ళు కనిపించలేదు. దాహం వేసి నీళ్ళు అడిగినా ఇచ్చేవాళ్ళు లేరు, ఆకలి ఆహారం అడిగినా పెట్టేవాళ్ళు లేరు. అటువంటి పరిస్థితుల మధ్యలో ఈ యొక్క చిన్న కుమారుడు లేక ఆస్తిని తీసుకున్న కుమారుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక పందులు కాపర్ దగ్గరికి వెళ్ళి, నేను పందులు కాస్తాను, నాకు జీతం ఇమ్మని ఆహారం పెట్టమని అడిగాడు. అయితే అతను కాయాలి కదా, ఆ ఒక రోజంతా గడవాలి. కానీ ఆ రోజు గడవక ముందు అతనికి బాగా ఆకలి అవుతూ ఉంది. బహుశా ఆ పందులు కాపరిని అడుగుంటాడు. ఆ పందులు కాపరి నువ్వు నీ పని పూర్తి చేసిన తర్వాత పెడతానని ఉంటాడు. ఈలోగా అతడు బాగా ఆకలి కొని పందుల పొట్టుతోనైనా కడుపు నింపుకుందాము అనుకున్నాడంట. అంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడో గమనించండి. పందుల పొట్టుతో కడుపు నింపుకుందాము అనుకున్నాడంటే ఎంత భయంకరమైన పరిస్థితితో గమనించండి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు వచ్చింది అంటే దుర్వ్యాపారాలు, చెడు సహవాసాలు, వ్యక్తిగత నిర్ణయాలు, తండ్రి లేనటువంటి పరిస్థితి ఈ పరిస్థితికి కారణమైంది. అతను ఆ పందుల పొట్టు తిందాము అనుకునేలోగా బైబిల్ చెప్తా ఉంది అతనికి బుద్ధి వచ్చింది అని. అంతకు మునుపు రాలేదా బుద్ధి? నిజమే, కొన్నిసార్లు దెబ్బలు తగలకు మునుపు బుద్ధి రాదు, దెబ్బలు తగిలితేనే బుద్ధి వస్తుంది. ఆ దెబ్బలు కూడా ఎటువంటి దెబ్బలంటే కొన్నిసార్లు ఒక చిన్న దెబ్బ తగలంగానే బుద్ధి కలుగుతుంది. ఒకవేళ మనం వినకుండా ఇంకొంచెం ముందుకు ప్రయాణం చేస్తే అప్పుడు తగలకూడని దెబ్బ తగులుతుంది, ఇంకా ప్రయాణం ముందుకు వెళ్ళలేం. అటువంటి టైంలోనే మారు మనసు కలుగుతుంది, అటువంటి టైంలోనే పశ్చాత్తాపం కలుగుతుంది, అటువంటి సమయంలోనే నిర్ణయాలు మారతాయి. ఈ రీతిగా మనం గమనించినప్పుడు ఇతడు తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే తన మనసులో, నేను తండ్రి ఇంటికి వెళ్తాను, అక్కడ మా తండ్రి ఇంట్లో బహుమంది పనివాళ్ళు ఉన్నారు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను, తండ్రి నీకును పరలోకానికి నేను విరోధంగా పాపం చేశా, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు, కాబట్టి నన్ను నీ పనివారిలో కూలివండర్లో ఒకనిగా పెట్టుకోమని నా తండ్రిని వేడుకుంటాను. అక్కడ నాకు కనీసం ఆహారం అన్నది దొరుకుతుంది. ఇప్పుడు అతనికి కావాల్సింది ఏంటంటే
డబ్బు కాదు, ఆహారం కావాలి. ఒకప్పుడు డబ్బు కావాలి, ఆ డబ్బు పోయింది. ఇప్పుడేమన్నాడు తెలుసా? నాకు ఆహారం దొరికితే చాలు, నా కడుపు నిండితే చాలు అంటా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఈ పరిస్థితులు ఏం చూపిస్తున్నాయి? మరి తండ్రి ఏం చేశాడు? మనం గమనించినప్పుడు అతడు తనలో తాను అలా ఆలోచించుకొని ఆ పందుల పొట్టుని, ఆ పందుల సహవాసాన్ని విడిచిపెట్టి తండ్రి ఇంటికి బయలుదేరాడు. అలంత దూరాన తన కుమారుని చూసిన తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకోవడమే కాదు, పని వాళ్ళని పిలిచి నా కుమారుని శుభ్రం చేయండి అని చెప్పి ఆ పాత వస్త్రాలన్నీ తీసివేసి ఉంగరాన్ని, చెప్పులను తొడిగించి ప్రశస్త వస్త్రాలు ఇచ్చి తనకి కుమారుడు హోదాను మరలా కల్పించాడు. ఆ తండ్రి గొప్ప విందు చేశాడు. ఇది ఏమన్నా న్యాయమా? ఇదేమన్నా ధర్మమా? పాత నిబంధన గ్రంథం ఈ విషయాన్ని ఒప్పుకుంటుందా అంటే ఏమాత్రం ఒప్పుకున్నట్లేదు. పాత నిబంధన గ్రంథ ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం ఒక కుమారుడు గనుక ఒక తిండిబోతు, ఒక తిట్టుబోతు అయితే, అతడు తండ్రి మాట వినకపోతే అతనికి శిక్ష ఏంటో తెలుసా? ఒకసారి చదువుతున్నాను, గమనించండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18వ వచనం. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాతయు అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గౌని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడు వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిబోతును త్రాగుబోతును ఆయను అని ఆ ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావుకొట్టవలను. అట్లు ఆ చెడుతనము నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలులందరూ విని భయపడుతురు. ఎంత భయంకరమైన చట్టమో చూసారా ధర్మశాస్త్రంలో? ఒక తండ్రిని అతడు ఆస్తి అడిగాడు అంటే అర్థమేంటో తెలుసా? ఆ తండ్రి మరణాన్ని అతడు కోరుకున్నాడని అర్థం. ఆస్తిలో భాగం ఇమ్మన్నాడు అంటే అర్థమేంటో తెలుసా? అతడి తండ్రి చనిపోయాడు అని అర్థం. సాధారణంగా తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఆస్తికి బిడ్డలు హక్కుదారులు అవుతారు. తండ్రి బ్రతుకున్నప్పుడే తండ్రి ఆస్తికి హక్కుదారులు కారు వాళ్ళు. ఒకవేళ ఏమన్నా రాయించినా అది తండ్రి చనిపోయిన తర్వాతే సంభవిస్తుంది అని రాస్తారు. పాత నిబంధన చట్టం ఎలాంటిది అంటే, కుటుంబ వ్యవస్థలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏ కుమారుడైనా తిరుగుబాటు చేశాడు అంటే, ఆస్తి అడిగాడు అంటే అర్థమేంటో తెలుసా? అతడు తిరుగుబాటు చేసిన వాడితో సమానం. మరి తండ్రి తిరుగుబాటు చేసిన ఆ కుమారుణ్ణి ఎలాగ ప్రేమించాడు? వాక్య ప్రకారం అతన్ని మొట్టమొదటి హెచ్చరించాలి. ఒకవేళ ఇక్కడ తిరుగుబాటు చేసిన వాడు కనపడుతున్నాం, లేక మరొక విషయంలో చూస్తే అతడికి శిక్షలు ఉన్నాయంట, తల్లిదండ్రులు వేసేటువంటి శిక్షలు ఉన్నాయి. అవి కూడా ఏమీ ఆ తండ్రి వేయలేదు. తన కుమారుడు ఆస్తి అడగంగానే ఇచ్చేశాడు. వాస్తవానికి కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత అయినా పంచాయతీ పెట్టాలి, పెద్దలను పిలిపించాలి. ఇదిగో నా కొడుకు తప్పిపోయి వెళ్ళిపోయి ఆస్తి తీసుకొని వెళ్ళి మరలా తిరిగి వచ్చాడు, ఇతన్ని చేర్చుకోవడం నాకు ఇష్టం లేదని పంచాయతీ పెట్టాలి. ఈ తిరుగుబాటు చేసిన వాడు మరలా వచ్చిన, ఒకవేళ తిరుగుబాటు చేసిన ధర్మశాస్త్ర ప్రకారం అతన్ని రాళ్లతో కొట్టి చంపవాలి. ఎందుకని అంటే అతడు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసినందుకు. ఓ కఠినమైన ఆజ్ఞ మీకు చెప్తాను. నిర్గమాకాండం 21వ అధ్యాయం 17వ వచనంలో తల్లిదండ్రుల విషయంలో ఒక కఠినమైన ఆజ్ఞను దేవుడు ప్రజలకు తెలియజేశాడు. తన తండ్రినైను తల్లినైను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. ఆశ అడిగిన వాడే కాదు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసినవాడు, తల్లిదండ్రుల్ని శపించినవాడు మరణానికి పాత్రుడు. పాత నిబంధన గ్రంథమంతా కూడా ఆ చట్టం వర్తిస్తా వచ్చింది. అయితే క్రొత్త నిబంధనలో ఎందుకు యేసుప్రభు వారు ఈ స్టోరీ చెప్పాడో తెలుసా? యేసయ్యే నిజమైన తండ్రి. పాత నిబంధన ప్రకారం, చట్ట ప్రకారం, పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైతే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారో ఆ కుమారుణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు రాళ్లతో కొట్టి చంపాడా అంటే చంపలేదు. తండ్రి ప్రేమించాడు, తండ్రి క్షమించాడు. తండ్రి క్షమించాడు కనుకే మరలా తిరిగి అతడు పోగొట్టుకున్న స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. తండ్రి క్షమించకపోతే ఆ కుమారుడు చావడమే, అతడికి శిక్ష చావే. ధర్మశాస్త్రం చావుకి కారణమైంది. ధర్మశాస్త్రం చంపాలనే
ధర్మశాస్త్రంలో చంపాలనే చట్టం ఉంది. కానీ యేసుప్రభు వారి చట్టం ఏం చెప్తుందో తెలుసా? అతన్ని ప్రేమించాలి, అతన్ని క్షమించాలి, అతన్ని రక్షించాలి, తిరిగి అతడి స్థానాన్ని అతడికి ఇవ్వాలి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రియ వీక్షకులారా, గమనించండి. ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఇంతగా క్షమించబడతామని ఎప్పుడైనా అనుకున్నారా? ఈరోజు కూడా మనం ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉన్నా మన ఇంట్లో వాళ్ళు మనం చేసిన తప్పులు క్షమించట్లేదు. భార్య క్షమించట్లా, భర్త క్షమించట్లా, తల్లిదండ్రులు క్షమించట్లా, బిడ్డలు క్షమించట్లా, రకరకాలైన తప్పిదాల వలయాల్లో చిక్కుబడిపోయి హీన స్థితికి వెళ్ళిపోయినా కానీ ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన ఎద్దుకు రమ్మని ఆకర్షిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనలాగా క్షమించే దేవుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఆయన శిక్షించట్లేదు, కానీ ప్రేమతో క్షమిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ క్షమిస్తూ ఉన్నాడు, మరలా తిరిగి స్థానాన్ని కల్పిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి స్మరణకు తెచ్చుకొని ఆయన క్షమాపణ పొందుకుంటూ మీరందరూ కూడా ముందుకు కొనసాగాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్టోరీ ఎందుకు చెప్పాడు అంటే, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం చూపించడానికే. పాత నిబంధన ప్రకారం అయితే మరణశిక్షే, కానీ క్రొత్త నిబంధన ప్రకారం క్షమాపణ. ప్రియ స్నేహితులారా, ఈ సందేశం ద్వారా మీరు గమనించాలి, మీరు ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని క్షమించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దగ్గర మోకరిల్లి, ప్రభువా నేను పాపినైనా నన్ను క్షమించు అంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. తెలిసి చేసిన అపరాధం, తెలియక చేసిన అపరాధం, మూర్ఖత్వంతో చేసిన అపరాధం, దోషాలు, చెడుతనాలు ఇవన్నీ తీసివేసేవాడు. వీటన్నిటి నుంచి విడుదలిచ్చి క్షమించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా ఈ కృపాకాలం ఉన్నప్పుడే మీరు మీ పాపాల విషయం పశ్చాత్తాపపడితే పాపాలు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన. ఆ కుమారుడు క్షమించబడ్డాడు. ఆ రీతిగాని ఈరోజు మనం ఎవ్వరమైనా క్షమించబడతాము. యేసు ప్రభువారిలో క్షమాపణ ఉంది. ఇది ఈరోజు మన సందేశం. ఈ సందేశం మీ హృదయంలో భద్రపరుచుకొని ఆ క్షమాపణ హృదయం కలిగిన దేవదేవునికి కృతజ్ఞతలు చెప్తూ ముందుకు కొనసాగండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధల చేయనుగాక. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుంటారా? ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు నేర్పించిన సత్యం కొరకే వందనాలు. ఈ వాక్య సందేశము ద్వారా బిడ్డల హృదయాల్లో గొప్ప మేలు కలుగునుగాక. నువ్వు ఎంత క్షమాపణ కలిగిన దేవుడువో నిజంగా మాకు తెలియజేశారు నాయన. ధర్మశాస్త్ర ప్రకారం చావునకులోనే మా బ్రతుకులను క్షమాపణతో, నీ క్షమాపణతో బ్రతికించావు. వందనాలు తండ్రి. ఇంకా అందరైతే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ మరణశిక్షకు బలి అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ నేడే క్షమాపణ కలుగునుగాక. మేము తల్లిదండ్రులు ప్రేమించే వారంగాను ఆ క్షమాపణ హృదయం కలిగిన వాళ్ళంగా ఉందుముగాక. నీ మనసు మాకు కలుగునుగాక. యేసు నామంలో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ప్రతిరోజు మన యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్లో ప్రకటించబడుతున్న సందేశాలు మీరు వినడమే కాకుండా ఇతరులకు షేర్ చేయండి. లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. మన యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనల అధ్యయనాల్లో చాలా లోతైన సత్యాలు మీరు నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ ఫాలో చేస్తూ దీవించబడండి. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.